నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సరస్వత్యై నమః. శ్రీమాతయే నమః. సౌందర్యలహరి 19వ శ్లోకం అండి. ముఖం బిందుం కృత్వా కుచయుగం అధస్తస్య తదధః హరార్థం ధ్యాయేద్యః హరమహిషితే మన్మథకలాం ససద్య సంక్షోభం నయతి వనితా ఇత్యాతిలఘు త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందుస్తనయుగా. ముఖం బిందుం కృత్వా కుచయుగం అధస్తస్య తదధః హరార్థం ధ్యాయేద్యః హరమహిషితే మన్మథకలాం ససద్య సంక్షోభం నయతి వనితా ఇత్యాతిలఘు త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందుస్తనయుగా. ఈ శ్లోకం యొక్క భావం అండి. జనని ముఖాన్ని బిందువుగా చేసి దాని అధోభాగంలో స్తనద్వయాన్ని, ఆ క్రింది భాగంలో త్రికోణాన్ని, అంటే నీ కామకలను ధ్యానించేవాడు శీఘ్రంగా యువతల చిత్తాలను మధింపజేస్తాడు. ఇది అల్ప విషయము. అంతేకాదు, అట్టి సాధకుడు సూర్యచంద్రులే కుచాలుగా గల జగత్రయాన్నే భ్రమింపజేసి వేస్తాడు. నా ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.